పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటి దత్తత తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రింగ్ రోడ్డు దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చెట్ల సంరక్షణలో రెసిడెన్షియల్ అసోసియేషన్స్, పాఠశాలలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చెట్లను నరికితే భవిష్యత్ తరాలు సమస్యలు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. స్థలం లేని వారు టెర్రస్ గార్డెనింగ్ ను ప్రోత్సహించాలని, అది ఆరోగ్యానికి మంచిది అని పేర్కొన్నారు. ఇంటి వ్యర్థాలతో సహజ ఎరువులు తయారు చేసుకుని కూరగాయలు పండించవచ్చని సూచించారు. హరితాంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి వారిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి వాళ్ళు చేసుకోవాలి. నాయకులు కూడా ఇప్పుడు మనం వచ్చే రోజుల్లో మనం ఒక 50,000 ఫ్రూట్ బేరింగ్ మొక్కలను మనం పంచబోతున్న గౌరవ కలెక్టర్ గారు వారి ఆదేశాల ప్రకారంగా త్వరలోనే ఆ కార్యక్రమం. పౌరుడు మన చెత్త మన బాధ్యత అన్న 500 ఏళ్ల క్రితం తీసుకున్నా కూడా 100 కోట్ల లోపలే మన భూ జనాభా అంతా కూడా 50 కోట్ల లోపలే ఉండింది. సో ఆ తర్వాత గ్రాడ్యువల్గా జనాభా పెరగడం, మన అవసరాలు, భూ అవసరాలు, మన పంటల అవసరాలు అన్నీ తీసుకొని గ్రాడ్యువల్గా మనకు ఎంక్రోచ్మెంట్కి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాం, ఫారెస్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. సో ఈ భూమి అంతా మనకు ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసింది. దీంట్లో మనం నోటీస్ ఏంటంటే ఎక్కడి నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది, ఎక్కడి నుంచి మనకు భూ వాతావరణంలో ఈ వేడిని కంట్రోల్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ మళ్ళీ పచ్చదనం కావాలి మనకి. సో ఇవన్నీ లేకపోయేప్పటికీ మనకు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏమవుతున్నాయి వాతావరణంలో అనేది. క్లౌడ్ బస్ట్ అనేది ఎక్సెప్షన్. ఎప్పుడో మనకు 2009లో కృష్ణా బేసిన్లో ఒక క్లౌడ్ బస్ట్ జరిగింది. అప్పుడు విపరీతంగా మనకు వచ్చి శ్రీశైలం డ్యామ్ ఏమవుతుందో అనేంత భయం వచ్చింది అప్పుడు. ఇప్పుడు క్లౌడ్ బస్ట్ కామన్ అయిపోయింది. లాస్ట్ టైం మనం విజయవాడ దగ్గర చూసాం క్లౌడ్ బస్ట్ రావడంతో. సో మనం ప్లాన్ చేసుకున్న డ్రైన్కి ఆ క్లౌడ్ బస్ట్ రావడంతో వచ్చే నీళ్లకు మనం విధంగా మనకు లేదు, మన ప్లానింగ్ లేదు. దీనికంతా కారణం ఏంటి? మనమే మళ్ళీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసిన ఈ వాతావరణం ఏదైతే రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయో, నేచరే తీసుకొని ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అని అవన్నీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాం. 500 ఏళ్ల క్రితం తీసుకున్నా కూడా 100 కోట్ల లోపలే మన